మీరు ఆ ఇంట్లో తిరగకపోసరికి అందరూ చాలా ఇదవుతూ ఉంటున్నారు. చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ దశరథ గారికి కాఫీ ఎప్పుడివ్వాలి, ఏది ఎప్పుడివ్వాలి అనేది మీకు మీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు. అతను కాఫీ ఎప్పుడు తాగుతారో అని అడగకుండా మీరే పెట్టేసి మరీ ఇచ్చేవారు. అలాంటి మీరు లేకపోతే దశరథ గారు ఎలా ఉంటారు? తను ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు? అని చెప్పేసి అంటూ దీప అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అయినా సుమిత్ర ఏం పట్టించుకోకుండా అలా వింటూ ఉంటుంది. మీరు లేకపోవడంతో తను భోజనం చేయడం లేదు. పూర్తిగా తిండి మానేశారు. తిండి తిప్పలు లేకుండా అలా ఉన్నారు. అలాంటి అందరిలో ఉన్న ఆయన తినకుండా ఉన్నారంటే ఎక్కడున్నారో తెలీదు. ఏం చేస్తున్నారో మీరు తెలీదు. అలాంటి మీరు తింటారని ఆయన ఎలా అనుకుంటారు? అని చెప్పేసి అంటూ సుమిత్రకైతే చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా మీరు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు? ఎక్కువగా ఆ విషయాన్ని వదిలేసి ఇంటికి వెళ్తే అతను ఇంటిలో పాదటి చాలా ఆనందంగా ఉంటారు. ఎప్పుడు ఇంట్లో కలకల్లా తిరిగిన కోడలు లేకపోవడంతో తాతయ్య గారు కూడా చాలా ఇదవుతున్నారు. మనస్తాపానికి గురవుతున్నారు. ఇంట్లో వాళ్ళ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. అలా అనేసరికి అయినా మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చేయడమే పరిష్కారమా అని చెప్పేసి దీప అడిగేసరికి నేను ఆ ఇంట్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను ఆ ఇంట్లో ఉంటే ఆయనకి ఇష్టం లేదు అనేటప్పుడు బయటికి వచ్చేయడమే పరిష్కారం అని అంటూ ఉంటుంది సుమిత్ర. అలా అనేసరికి అది కాదమ్మా అని అంటూ ఉంటాడు. మీరు కొంచెంసేపు ఆలోచించి ఇంటికి వెళ్తే మంచిది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు లేక అని చెప్పేసి అంటూ దీప అయితే చెప్తూ ఉంటుంది. మీరు కాస్త అర్థం చేసుకోండి అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. శివనారాయణ అయితే ఇంటి దగ్గర దీపం పెట్టిన కోడలు ఎటు వెళ్ళిపోయిందా అని చెప్పేసి తల్లడిల్లిపోతున్నారు. మా మీదకి శివాలు ఎత్తిపోతున్నారు. మేమేదో దాచిపెట్టేసినట్లుగా మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే అలా వింటూ ఉంటుంది. ఏంటి అమ్మా అలా చూస్తున్నారు అని చెప్పేసి అనేసరికి మీరు ఎన్ని చెప్పినా సరేనా, నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళను. నేను ఆ ఇల్లు వదిలి వచ్చింది ఆ ఇంటికి వెళ్ళకూడదనే వచ్చేసాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. అలా అనేసరికి అది కాదమ్మా అని చెప్పేసి అనేసరికి ఇంకా మీరు ఎక్కువగా మాట్లాడినా నేను ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను అని చెప్పేసి అనేసరికి దీప అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అది కాదు అని చెప్పి ఆగిపోతూ ఉంటుంది.